కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులోని పెనమలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో నిల్వ చేసిన సిమెంట్ ఐరన్ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్లు తనిఖీ చేసి రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి దృష్టి పెట్టినట్లు చెప్పారు. దీనిలో భాగంగా 2029 సంవత్సరానికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ అయిన కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాం. దాంట్లో భాగంగా డిస్ట్రిక్ట్ వైజ్ రివ్యూ చేసుకుంటూ ఆ టార్గెట్స్ ఎంతవరకు వచ్చినాయి, ఏమిటి టెక్నికల్ పొజిషన్ ఏమిటి అనేది గోడౌన్స్ కూడా వెళ్ళి హౌసింగ్ డిపార్ట్మెంట్, హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఎండి గారు, సిఈ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం కూడా జాయింట్ కలెక్టర్ వస్తాను. సో దాంట్లో భాగంగా ఈరోజు కంకిపాడు ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ వెరిఫై చేస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా చాలా సూచనలు చేశారు. భవిష్యత్తు తప్పకుండా వాటిని పరిగణలో తీసుకుంటాం. మరి కొంతమంది మిత్రులు మరి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన బిఎంసి ఇల్లు ఏదైతే ఉన్నాయో క్వాలిటీ బాగోలేదని చెప్పారు. మరి క్వాలిటీ మీద ఇప్పటికీ మన ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్వాలిటీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థకి క్వాలిటీ ఇన్స్పెక్షన్ విజిలెన్స్ అన్ని చేయమని చెప్పేసి మరి ఆలోచన చేశాం. ఇప్పుడు పర్టికులర్గా చెప్పారు కాబట్టి దాని మీద కూడా మరి ఎండి గారు చర్యలు తీసుకుని ప్రత్యేకమైన ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కువ ఇల్లు 100% గత ప్రభుత్వం మనం చాలాసార్లు అనుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో అది చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందనే లక్ష్యం ఉద్దేశంతో ఆ ఇల్లు పూర్తి చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఇల్లుని మరి పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. వాటిని పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం కోసం అంటే వర్కో కానీ లేకపోతే ఇంకా వేరే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఆర్థిక సహాయం తీసుకోవడానికి మరి వాటిని మాత్రం ఈ సంవత్సరం హ్యాండ్ ఓవర్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 100% ఆ ఇల్లుని బెనిఫిషియరీ సార్. కొన్ని రూరల్ ఏరియాల్లో కొన్ని ఫౌండేషన్ కూడా వేయలేదు సార్. మళ్ళీ వాళ్ళ అవకాశాన్ని కోల్పోయారు. ఎందుకంటే ఈ శాంక్షన్ లిస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం PMAY 1O ఏదైతే ఉందో అది మార్చికి అయిపోయింది. మార్చికి అయిపోయినప్పుడు ఆ లిస్టులో ఉన్న పేర్లన్నిటికీ కూడా భవిష్యత్తులో మళ్ళీ PMAY 2Oలో ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి నష్టపోతారు. కాబట్టి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు తొందరగా ఆ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోగలుగుతాను. మార్చి కాకపోయినా ఒక 4-5 నెలలు కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి టైం తీసుకుంటాం. బట్ కంపల్సరీగా అది కంప్లీట్ చేస్తాం. ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు కూర్చొని కదా కూర్చొని కంప్లీటెడ్ అనుకోవచ్చు. ఎనీవే మన హౌసింగ్లో మెటీరియల్ మూవ్మెంట్ యొక్క సిస్టమ్ ఫస్ట్ మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ మెటీరియల్ సంబంధించి సార్ సిమెంట్ స్టీల్ మన సబ్సిడీ రేట్స్ తోటి హోల్సేల్గా గవర్నమెంట్ సిమెంట్ స్టీల్ కన్నా స్టాండ్ అవుట్కి మామూలుగా ఇంకా సిమెంట్ స్టీల్ ఎక్కువ అయితే డిమాండ్ ఫ్రమ్ ది బెనిఫిషరీస్ ఎక్కువ ఉంటుంది. అదర్ మెటీరియల్స్ అని మళ్ళీ డోర్ ఫ్రేమ్స్ అండ్ విండో ఫ్రేమ్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ ఐటమ్స్ అండ్ ఆల్సో శానిటరీ అంతకుముందు ఎర్లియర్గా ఉండేది సార్. ప్రజెంట్ అయితే లేదు సార్. సో ప్రజెంట్ అయితే ఓన్లీ సిమెంట్ స్టీల్ సంబంధించి మాత్రమే బెనిఫిషరీస్ తీసుకుంటాం. సో దీస్ ఆర్ ది See